ఇంకా తప్పని డోలిమోతలు. ఒక గర్భిణిని, ఒక వృద్ధుణ్ణి 3 కిలోమీటర్ల పాటు డోలిమోత ద్వారా మోసుకువెళ్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లిన వైనం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పిన్నకోట పంచాయతీ రాచకీలం గ్రామంలో గిమిలి సింహాచలం అనే వ్యక్తి జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యాధికారి వైద్య సేవలు అందించినా జ్వరం తగ్గలేదు. అలాగే సూకూరు దేవుడమ్మ 8 నెలల నిండు గర్భిణి. టెస్టుల నిమిత్తం పిన్నకోట పీహెచ్సి వీరిద్దరిని ఆటో ద్వారా తరలించడం జరిగింది. గిమిలి సింహాచలం గత 5 రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్న పిన్నకోట వైద్య సిబ్బంది రాచకీయం గ్రామాన్ని సందర్శించి వైద్యం అందించినా సరే జ్వరం తగ్గలేదు. పిన్నకోట పీహెచ్సికి తరలించేందుకు ఈ 3 కిలోమీటర్లు డోలిమోత మోయడం జరిగింది. గత సంవత్సరం డిసెంబర్ 22వ తేదీన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి కొండశిఖర గ్రామాలకు గుమ్మంతి నుండి రాచకీలం నుండి రెడ్డిపాడు గ్రామానికి రోడ్డు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. నేటికి పనులు ప్రారంభించకపోవడంతో వాళ్ళ గ్రామాలకి ఇప్పటికి కూడా డోలిమోతలు తప్పడం లేదని చెప్పేసి, అలాగే వాళ్ళ పంచాయతీలతో పాటు జీనపాడు, పెద్దకోట పంచాయతీల పరిధిలో 11 గ్రామాలు, 1500 మంది జనాభా ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి, ఇప్పటికైనా డోలిమోతలు అరికట్టాలని, రోడ్డు సౌకర్యం కల్పించాలని సూకూరు సింహాచలం గిమిలె జమ్మరాజు ప్రభుత్వ అధికారికి విజ్ఞప్తి చేయడం జరిగింది.